అందరికీ నమస్కారం. ఇవాళటి మన టాపిక్ జ్యుడిషియరీ పైన, అంటే జడ్జిల పైన మహువా మొయిత్రా గారు. ఈవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట, కృష్ణానగర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఆవిడ జ్యుడిషియరీ మీద చాలా హై టాపిక్స్ మాట్లాడారండి. చూద్దాం ఇవాళ ఏం మాట్లాడారో. ఓకే, ఇది చూడండి ప్రజలారా. జడ్జెస్ టూ స్కేర్డ్ టు గివ్ రిలీఫ్ టు ఆపోజిషన్ లీడర్స్ ఫర్ ఫియర్ ఆఫ్ అఫెండింగ్ గవర్నమెంట్, మహువా మొయిత్రా ఇన్ లోక్సభ. అంటే ఈవెన్ ఏం చెప్తున్నారంటే, జడ్జెస్ బాగా భయపడుతుండ్రు, జడ్జెస్ ఫుల్గా భయపడుతుండ్రు వీళ్ళు. ఎందుకు అని అంటే, గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉంటుందేమో అపోజిషన్ లీడర్స్కి కనుక బెయిల్ ఇస్తే. అపోజిషన్ లీడర్ అంటే మొన్నటి వరకు హేమంత్ సోరెన్ గారు, ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇట్లా ఇంకా మిగతా ఎవరైనా సరే గవర్నమెంట్కి నచ్చని వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే, వీళ్ళకు కనుక బెయిల్ ఇచ్చినట్టయితే ఇంకా వీళ్ళను ఏమన్నా అంటే కొంత రిలీఫ్ వీళ్ళకి ఇచ్చినట్టయితే, గవర్నమెంట్కు అఫెండ్ చేసినట్టయితే, అంటే గవర్నమెంట్ ఎదురుగా మనం మాట్లాడినట్టయితే అన్న ఉద్దేశంతో జడ్జిలు భయపడుతుండ్రు. మరి జడ్జిలు భయపడుతుండ్రు అని నిండు పార్లమెంట్ సభలో మహువా మొయిత్రా గారు, షీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ కృష్ణానగర్, వెస్ట్ బెంగాల్, ఇంత చట్టసభలలో ఇంత పెద్ద మాట మాట్లాడడం అంటే ఇది నిజంగా అసలు చాలా పెద్ద మాట. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నానంటే, ఇదేదో సభలలో బయట సభలలో లేకుంటే ఎలక్షన్ ర్యాలీలను మాట్లాడింది కాదు. ఇది చట్టసభలలో చట్టాలు తయారు చేసే సిచ్యువేషన్ ఏముంటుందో, పార్లమెంట్ అనేది ఏంది, కాన్స్టిట్యూషన్కి గుడి. ఆ గుడిలో అంటే చట్టసభలలో చట్టాలు చేసే కాడ చట్టాలు ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు భయపడుతుండ్రు, వాళ్ళు నీట్గా ఇస్తలేరు అనే పదాలు తీసుకొచ్చిండ్రు ఇవిడ. అంటే ఎంత పెద్ద విషయం. చట్టాలు చేస్తుంది, చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేసే కాడ వీళ్ళు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తలేరు, అంటే చట్టం ఎవరికి న్యాయం చేస్తలేదు అనే కాన్సెప్ట్ కాడ తీసుకొచ్చిండ్రు. చాలా పెద్ద విషయం ఇది. ఎందుకు ఇంత పెద్ద విషయం అని చెప్తున్నా అంటే, ఇటు చూడండి ప్రజలారా, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి కదా, ఆ బిఎన్ఎస్ చట్టాలు ఇవి. ఈ బిఎన్ఎస్ చట్టాల ప్రకారం పోలీస్ కస్టడీలో నువ్వు 90 రోజులు ఉంచుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం నువ్వు 90 రోజులు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు, అంతే. నీ సగతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో ఉంటే ఏ పోలీసు వాళ్ళు వాళ్ళ పద్ధతులలో వాళ్ళు డీల్ చేస్తారు దాన్ని, తెలుసు కదా. సో అది చాలా ఇది అంటే మంచి పద్ధతి కాదు. ఇది చాలా ఆటవిక ఏమంటారు దాన్ని, చట్టం అని చెప్పుకోవచ్చు. రెండోది, ఇది ఎక్కడ అయిపోలేదు. ఇక్కడ ఇంకో స్టోరీ చూడండి. ఇక్కడ గవర్నమెంట్కి ఎవరన్నా ఎదురుగా మాట్లాడినా, లేకుంటే గవర్నమెంట్కి ఎవరన్నా థ్రెటన్ చేసినట్టు మాట్లాడినా, స్ట్రాంగ్గా గవర్నమెంట్కి అపోజ్ చేసినట్టున్నా వాళ్ళు టెర్రరిస్ట్ అయిపోతారు ఈ చట్టం ప్రకారం. అయితే ఏమన్నా డెమోక్రటిక్ వాయిసెస్ కానీ, లేకుంటే ఎవరైనా న్యూస్ రిపోర్టర్స్, జర్నలిస్టులు కానీ ప్రాపర్గా అనలైజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ మీద ఇట్లాంటి చట్టాలు పెట్టవచ్చు. సో వాళ్ళు టెర్రరిస్టులు అయిపోతారు అప్పటిగా. ఓకే, ఇప్పుడు ఈ మాట్లాడినందుకు నన్ను కూడా జాబితాలో పెట్టొచ్చేమో, మేబీ, ఐ డోంట్ నో. కానీ ఇది నేనేంటంటే ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నాను కాబట్టి కొంత మనకు తక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రజలారా, ఇంకే యూట్యూబర్ అయినా కూడా ఎవిడెన్స్ తోటి మాట్లాడండి. సో యూ విల్ బి మచ్ సేఫ్ గార్డెడ్, రైట్. అయితే ఇక్కడ ఇదైంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫాల్స్ కేసులు మనం ఫ్రేమ్ చేసి ఇంకా ఏమన్నా చేసుకోవచ్చు. సో అంటే ఇవన్నీ ఏ దేశానికి ఎట్లా అంటే సవర్నిటీ దెబ్బతీస్తుండ్రు అని చెప్పి ఇది చాలా ఎట్లుంటుందంటే వేగ్గా ఉందన్నమాట ఈ టాపిక్. ఎంత వేగ్గా ఉందంటే, దేశాన్ని వీళ్ళు సవర్నిటీ అంటే దేశం చట్టబద్ధత లేకుంటే దేశంలో అల్లర్లు క్రియేట్ చేస్తున్నా అనే ఒక చిన్న టాపిక్ తీసుకొచ్చేసేసి ఏమన్నా చేసుకోను అలా చేసేసుకొని నిన్న ఆ లైన్లో పెట్టేస్తే ఇక కేసుల చుట్టూ తిరగకుండా చావాలి ఇక జనాలు ఎవరైనా సరే. ఓకే, జైళ్ళలో ముగ్గాలి, లేకుంటే ఆ కేసుల చుట్టూ తిరగాలి. ఇదే పని ఉంటుంది ఇక. అంటే డెమోక్రటిక్ వాయిసెస్ బాగా దెబ్బతింటాయి అని మరి లాలు చెప్తా ఉన్నాయి. మరి ఇవి దెబ్బతినేటప్పుడు మనకు న్యాయం జరగాలని చెప్పి మన కోర్టుకు పోదాము అంటేనేమో కోర్టులు భయపడుతున్నాయి, ఆపోజిషన్ లీడర్లకు ఇవ్వట్లేదు, మరి ఎవరైనా గవర్నమెంట్కి ఎదురుగా మాట్లాడిన వాళ్ళకి ఇవ్వట్లేదు, బెయిల్లు గీళ్ళు అవన్నీ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మరి ఇవి నిండు సభలో మహువా మొయిత్రా గారు ఇవన్నీ చెప్తే
మనం అందరం సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అంతేకాదు, ఇది చూడండి ప్రజలారా, షీ స్పోక్ క్వైట్ ఎ ఫ్యూ అదర్ థింగ్స్ యాజ్ వెల్, రైట్? ఆవిడ ఏం చెప్తున్నారంటే జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ లేదు, అంటే ఒక్క మాట మీద జ్యుడిషియరీ నిలబడతలేదు అని చెప్పి చెప్తున్నాము. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే చూడండి ఈవిడ గారు ఏం చెప్తున్నారో, ఇండియాలో మొన్న పేదరికంలో ఉన్న జనాలు ఓటేసిండ్రు, నిజంగా న్యాయంగా నిలబడ్డారు, దే స్టాండ్ ఫర్ వాట్ దే వాంట్, వాళ్ళ వాయిస్ ఏందో మొన్న వినిపించిండ్రు. కానీ కోర్టులు మాత్రం వినిపిస్తలేవు, కోర్టులు మాత్రం వాళ్ళ మనసులో ఉన్న మాట వినిపిస్తలేవు బయటికి. వాళ్ళకు దే షుడ్ హ్యావ్ ఎ స్పైన్, అంటే హ్యావ్ ఎ స్పైన్ అండ్ రైజ్ టు ద అకేషన్, అంటే వాళ్ళకు అసలు వెన్నెముక లేదు అనే పదాలనై ఆమె వాడినరు. ఎవరు? మహువా మొయిత్రా గారు. ఇది చాలా పెద్ద పదాలు. మరి ఇంత అలిగేషన్స్ ఉంటే మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందో కాదో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద రాదో నాకేం తెలియదు, కానీ మామూలుగా చెప్తున్నాను. అపోజిషన్ లీడర్లకి బెయిలే లేదు అనే టైప్లో వచ్చేసినారు. సో వాళ్ళకు బెయిల్స్ డినై చేస్తుండ్రు, ఇవన్నీ చాలా ఇబ్బందులు పెడుతుండ్రు అపోజిషన్ లీడర్లు అన్న టైప్లో ఆమె చెప్పిండ్రు. ఇక్కడతో అయిపోలేదు. ఇంకా ఇది చూడండి ప్రజలారా, ఇవేం చెప్పుకొచ్చారంటే కోర్టులు అనేటి న్యాయం చేయాలి, కోర్టులు అనేటి న్యాయం చేయాలి, లేకుంటే న్యాయం చేయవు. రెండు పద్ధతులు ఉంటాయి, జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ అన్న టైప్లో చెప్తున్నారు ఆవిడ. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్తారు, అయితే ప్రెగ్నెన్సీ ఉంటే ఉన్నదన్నట్టు, లేకుంటే లేదన్నట్టు, అంతే. ఇంకా మధ్యలో ఆన్సర్లు ఉండవు. సో ఇక్కడ కోర్టులు కూడా అంతే, ఈ డెమోక్రసీలో కోర్టులు కూడా అయితే పూర్తిగా డెమోక్రటిక్గా మంచిగా ఉండి పని చేయాలి, లేకుంటే చేయమన్నట్టు, ఇంతే. ఇక మధ్యలో ఆన్సర్లు ఉండవు అని చెప్పి చెప్తున్నాను. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా, ఇది ఒక మేజర్ క్వశ్చన్, అసలు ఇది చాలా మందికి తెలియాల్సిన క్వశ్చన్ కూడా. ఏమండి, 60-65 ఏళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కావాలి, మళ్ళీ గవర్నమెంట్ జీతాలు కావాలి అని చెప్పి అడగడం అనేది, నన్ను అడిగితే అది ఎవరికైనా కాదు, ఈ జడ్లు కోర్టులు అనే కాదు, నేను చెప్తుంది ఎవరైనా కూడా రిటైర్ అయిన తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్కి స్పేస్ ఇవ్వాలి. మనం ఇల్లులు కట్టుకుంటాం, పెళ్ళిళ్ళు చేస్తాం, చదువుకుంటాం, అన్నీ అయితే పిల్లలను అన్నీ సెటిల్ చేసేస్తాం, అన్నీ అయితే అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం తీసుకుంటా, ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకేదో బెనిఫిట్ పొందాలనుకొని చూస్తున్న ఈ జడ్జిలు ఉన్నారు, జడ్జిలనే కాదు ఎవరైనా ఉన్నారా అనుకోండి, చాలా తప్పు. రిటైర్మెంట్ తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్కి స్పేస్ ఇవ్వాలి, అట్లనే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, లేకుంటే ఉద్యోగాలు అంత ఈజీగా క్రియేట్ కావు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నంటే ఈవిడ గారు చాలా పెద్ద పదాలే వాడినరు. హైకోర్టులోనేమో 62 ఏళ్ళకే రిటైర్మెంటు, సుప్రీంకోర్టులోనేమో 65 ఏళ్ళకి రిటైర్మెంటు. ఇక్కడ స్టోరీ ఏమవుతుందంటుంటే, ఈ 62 ఏళ్ళ నుంచి ఇల్లు సుప్రీంకోర్టుకు మూవ్ అవ్వడానికి కొలీజియం దగ్గర మోకరిల్లుతుండ్రు. ఇక్కడ చూడండి నోటోయింగ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది నోటోయింగ్ అనేది ఏంటంటే, దీన్ని ఏమంటారంటే మోకరిల్లడం. అంటే ఎవరి దగ్గరైనా సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర హైకోర్టు వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పిన మాట వినడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి చేయడం అనమాట. సో ఈ మోకరిల్లే పద్ధతులు హైకోర్టు జడ్జిలు ఒక్క రోజుకైనా సరే, లాస్ట్ రోజైనా సరే నన్ను ఈ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు తీసుకుపోతారేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. తర్వాత అదైపోయిన తర్వాత కూడా ఇంకా ఉన్నది. ఈవిడ అసలు చాలా ఎక్కువసేపు మాట్లాడి, చాలా బలంగా మాట్లాడి, చాలా డిఫరెంట్గా ఎక్కువ టాపిక్స్ మీద మాట్లాడారు. ఇటు చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే పోస్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇదేంది పోస్ట్ రిటైర్మెంట్ సైనిక్యూర్ అంటే ఏమన్నట్టే, రిటైర్ అయిన తర్వాత కూడా మనకి ఏదో ఒక పదవులలో రావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక అందులో కొంతమంది అలిగేషన్ చేసింది అనుకోండి, అది వేరే స్టోరీ, మనం పక్కన పెట్టేద్దాం అది. అయితే పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు స్పెషల్ పొజిషన్స్ కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని ప్రజలారా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, సరే ఇక్కడ ఒకటి పిఎంఎల్ఓ కోర్టు డిడిఏ ప్యానెల్లో వాళ్ళ కొడుకు కోసం ఫీజు కోసం ఇది చేసినని ఒకటి ఉంది. సరే, దాని నుంచి కిందికి వెళ్దాం మనము. ఇప్పుడు ఇక్కడ కొన్ని జరిగినాయి మనకు. ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఇప్పుడు ఆ 8 ఎకరాల భూమి ఏదో ల్యాండ్ దగ్గర ఏదో కేసు అయిందనమాట. ఆ ల్యాండ్ దగ్గర కేసు అయితే దానికి 5 నెలలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అండి, ఆయన మామూలు మనసోటి వ్యక్తి కాదు, ఆయన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. అఫ్కోర్స్ ఆయన రిజైన్ చేసాడు అనుకోండి. 5 నెలల తర్వాత కోర్టు ఏం చెప్పింది, అందులో ఏం అవకతవకలు కనిపించలేదు కనుక బెయిల్ ఇస్తున్నాం అని చెప్పింది. 5 నెలలు ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులను పెడితే ఇంకా మిగతా ఎవరన్నా కామన్ పీపుల్ ఎవరన్నా ఏమన్నా మాట్లాడదామంటే స్పేస్ ఉన్నది అక్కడ. ఇంకా వాడు సత్యదాకా జైల్లోనే ఉంటాడు. ఇక
ఇట్లాంటి ఆటవిక చర్యలు, ఆటవిక న్యాయాలు ఇట్లాంటివి కనుక ఉన్నట్టయితే ఆ దేశంలో ఎవరుంటారండి? ఎట్లాంటి వ్యక్తులు ఉంటారు చెప్పండి? వద్దున నాయన ఈ దేశం దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం పట్టు వేరే దేశంకి ఎన్నో అన్న టైప్లో తయారవుతారు. ఇంక ఇక్కడ అయిపోలేదు, ఇంకా మనకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కేజ్రీవాల్ గారి గురించి ఏంటంటే ఫస్ట్ ఏమో ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినారు. ఈడీ వాళ్ళు బెయిల్ ఇస్తారు అనగానే ఇప్పుడు సిబిఐ వాళ్ళ దగ్గరికి పోయింది కేసు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటుంటే ఈడీ ఉన్నప్పుడేమో ఇక వాళ్ళు బెయిల్ ఇస్తారేమో అన్న ఉద్దేశంకి రాగానే సిబిఐ దిక్కు మారుస్తే మళ్ళీ ఇక్కడ ఇంకో కొత్త టైం పడుతుంది. అంటే ఎటు చేసి ఈయనను జైల్లో పెట్టాలి, వీలైనంత మట్టుకు జైళ్ళల్లో ఈయనను కంటిన్యూ చేయాలి. అదేనా? అంటే మరి ఇదేనా పద్ధతి మనకు? రాత్రి ఈడీ బెయిల్ ఇస్తానగానే ఇక ఇది ఎటో అయ్యేటట్టునని చెప్పి సిబిఐ రాత్రి ఆయన అరెస్ట్ చేసిండు. తర్వాత ఇంకొకటి అన్నిటికంటే అన్యాయమైన కొత్త కాన్సెప్ట్ అవుతున్నది. ఇక్కడ చూడండి, ఈయన ప్రొఫెసర్ సాయిబాబా గారు, ఈయన ఫిజికల్లీ కొంత ఛాలెంజ్డ్ పర్సన్. ఈయనను ఏదో దేశద్రోహం కేసు కింద పెట్టేస్తే ఒక 10 ఏళ్ళలో ఏమో ఉన్నట్టుండే జైల్లో, ఎగ్జాక్ట్గా నెంబర్ రాదు డీటెయిల్స్. అన్నేళ్ళు జైళ్ళల్లో ఉన్న వ్యక్తి, ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసిన వ్యక్తి. ఆయన 10 ఏళ్ళ తర్వాత కోర్టులు ఈయనది ఏం లేదు, ఈయన క్లీన్ చిట్ ఇచ్చిందండి. అంటే 10 సంవత్సరాలు ఒక వ్యక్తిది అంత టైం పోతే మనం ఏమని చెప్పాలి, ఇది ఎట్లా అని చెప్పాలి? అసలు ఆ టైం ఆయనకి ఎవరు ఎనికిస్తారు చెప్పండి? అట్లాంటి టైం ఎనికి ఎట్లా వస్తుంది? ఒక 10 సంవత్సరాల వాల్యుబుల్ టైం ఆఫ్ ఎ ప్రొఫెసర్ ఇన్ హిస్ హోల్ లైఫ్ వాజ్ లైక్ అంటే దేశం కోసం పోరాటం చేస్తా అనుకున్న వ్యక్తి, ఒక డెమోక్రటిక్గా ఉన్న వ్యక్తిని తీసుకుపోయి జైళ్ళల్లో వేసి ఆయన అన్ని కష్టాలు పెడితే, నన్ను అడిగితే నేను నిజంగా సాయిబాబా గారికి దేశం తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. దేశం తరఫున, అందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఈజ్ అ ప్రొఫెసర్ హూ ఇస్ ప్రూవెన్ ఇన్నోసెంట్ ఆఫ్టర్ 10 years. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత ఆయన ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసి బయటికి తీసుకురావడం అంటే ఇది ఎవరి లైఫ్ అయినా సరే చూసుకోండి, బాధాకరమైన పరిస్థితి ఇది. సో ప్రజలారా, మనము దేశం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. చాలా విషయాల్లో కొంత రైట్ డైరెక్షన్లో కనిపిస్తలేవు ఈ చట్టాలు కనుక చూస్తే, ఇట్లాంటి స్టేట్మెంట్లు కనుక చూస్తే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ వేరే ఉంటే ఉండవచ్చు, కామెంట్స్లో పెట్టండి. నథింగ్ రాంగ్ విత్ దాట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.